హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ ముందు. ఈరోజు మనం కాజీపేట నుండి ప్రయాగరాజ్ కుంభమేళకి అయితే వెళ్తున్నాం. ఈరోజు మనం వెళ్ళే ట్రైన్ పేరు వచ్చేసి దానాపూర్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ ఈరోజు 4 o'clockకే ఉందని చెప్పారు. కాకపోతే ఇంకొక 2 hours డేలో ఉండడం వల్ల 6 or 6:30కి వస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి ఎలా వెళ్ళాలి, అక్కడ దిగిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, అక్కడ దర్శనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అప్పటిదాకా మనం వెళ్ళి మన ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. రండి. ఓకే ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసింది. మన కోచ్ నెంబర్ వచ్చేసి SE. ఏసీ వన్నా దాదా ఎక్కువ రా, తొందర రా, అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫైనల్ అయితే మన సీట్ మన కోచ్ కోసం వెనుక ముందు 2 times పరిగెత్తున్నాం. ఎక్కువ కబ్జా అవుతుంది. नहीं मैं सो जाता बस. సో గైస్, ఫైనల్లీ ట్రైన్ అయితే క్యాచ్ చేద్దాం. ఇప్పటిదాకా కింద మీద పడి మొత్తానికైతే కోచ్ని అయితే కనిపెట్టినాం. రాత్రి 9:30 ఇటు స్లీపర్ సీట్లో ఇటు పడుతుంటే స్లీపర్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. బీఆర్ కా బ్యాచ్ మొత్తం కబ్జా దెంగేషన్లో అది మ్యాజిక్. ఇది నా ఇక్కడ కూడా కబ్జా పూలు దెంగిండు.
మనోనికి బోర్ కొట్టేసి ఏం చేస్తున్నాడు అంటే ఒక చిన్న పిల్లాడితో పొట్టు కూడా ఆడుకుంటాడు అప్పటి నుంచి. ఆయన జీవన్ దింగుతుండు. చూడరా హాయ్ ఎప్పుడా రే చూసినా ఇద్దరు దగ్గరే ఇప్పటిదాకా చూసినావు గారా ఇటు చూడరా రే రే ఇప్పటిదాకా చూసినావు గారా ఇప్పుడు చూడరా ఇద్దరు దేక్. అరే 10 రూపాయలు వీడి పేరు 10 రూపాయలట. మాకు చెప్తే ఫస్ట్ నవ్వుకున్నావు. నిజానికి 10 రూపాయలేనట వాడి పేరు. అరే అప్పటి నుంచి వీడిగా పూరంతో పొట్టు కూడా ఆడుకుంటాడు. ఇప్పుడు సమయం ఎంతరా టైంకి ఇద్దామరా బాయ్? సమయం 9:11 ఇది రిజర్వేషన్ జనరల్ బోగి అది అసలే కాదు, రిజర్వేషన్ బోగి ఇది. ఘోరంగా కూర్చున్నారు. ఇంకా ఇది మా సీట్ మొత్తం కబ్జా అయిపోయింది డైరెక్ట్. ఏదైతే ఎక్కడ ఉన్నారో కానీ మొత్తం కబ్జా చేసి పడేసి. ఇది సిచ్యువేషన్. డోర్ మొత్తం క్లోజ్. ఏ నయా ఫ్రెండ్ హాయ్ బోలో. మనం నవ్విండు. గీడుగా పోలని ఎత్తుకోని కారణం ఏంటంటే ఆ దగ్గర ఉన్న కురుకూరేలు దొబ్బి తినొచ్చని వాడు ఎత్తుకున్నాడు అప్పటి నుంచి. ఎవడో కూడా చూస్తున్నాను తింటలేడు. అది మ్యాచ్ అంతేనారా? ఓకే గరం గరం చాయ్ मॉडल मॉडल वाटर मॉडल. तू भी एक बोल रहे कोई एक बोल रहे पानी के वो क्या है बोल रहे पानी प्रयागराज వచ్చింది. ఎంత సమయం कितना हो रहा సమయం టైం సమయం 9:22 అందరూ మమ్మల్ని చూసి ప్రయాగరాజ్ దగ్గర వచ్చిందని అందరు చదువుకుంటాను లేచి. ఇంకా ఏడు కూడా చదువుకుంటాను. చాలా ఇబ్బందిగా ఉన్నది. వచ్చే పోతే కొంచెం జాగ్రత్తగా రండి. ఫైనల్లీ బ్రో నీ పేరు యోగి బ్రో కూడా మనకి యాడ్ అయ్యిండు. సాయి బ్రో. సో ఇలా మనకి ట్రావెలింగ్ లో వచ్చిన ఫ్రెండ్స్ డోంట్ బి టెన్షన్. దిస్ ఇస్ ద బయో టాయిలెట్స్ అండ్ అక్కడ మన మోడీజీ కనబడతలే మోడీజీ. స్టేషన్ నుంచి రైట్ సైడ్ పోతే మనకి స్టేషన్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇటు సైడ్ క్రౌడ్ తక్కువ ఉంది. మనం సంఘం కాడికి పోవాలంటే స్టేషన్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు మీకు మొత్తం బయోడేటా అనేది చెప్తా ఉంటాను, ఎట్లా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. అప్పటిదాకా ప్రస్తుతం మనం ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. వెళ్ళేసి మనం ఫస్ట్ ఫుడ్ తిని దాన్ని బట్టి ప్లానింగ్ చేద్దాం. సో గైస్ నా దాంట్లో అయితే క్లారిటీగా రావట్లేదు, బట్
స్టేషన్ ఇదే, మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినాం. మనకి లోపల నుంచి పర్మిషన్ వేయాలి రావడానికి. ఇది స్టేషన్, ఇటు కూడా ఉంది. సో గైస్ ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ 1. అయితే వచ్చేసింది పూరి నైట్ డిన్నర్. 1 2 3 4 5 6 7 50 రూపీస్కి 7 పూరీస్ చిన్న ఉన్నాయి. సో గాయస్ మేము ఇక్కడ వచ్చినాం. సంగం పోవడానికి టుక్ ఉన్నాయి. టుక్ ఆడదాం భయ్యా. సంగం जा सकते कितना 2 आदमी है नहीं आधा भैया. संगम जा सकते कितने 1 आदमी का कितने किलोमीटर आता? हाँ कितने किलोमीटर आता? 8 किलोमीटर 8 కిలోమీటర్ అట. సంగం పోవడానికి మేము అడిగినాం. కాకపోతే ఏంటంటే ఒకరికి 500 అట్లా చెప్తుండు. నన్ను అడిగితే సగం దూరం దాకా తీసుకుపోతాడంట. మిగతా సగం దూరం మనం పోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ 9.5 కిలోమీటర్స్ వస్తుంది బై వాక్. నన్ను అడిగితే నైట్ టైంపాస్ వెళ్ళిపోతాం కాబట్టి నడుచుకుంటే పోతేనే బెటరు. ఎందుకంటే 500 అని చెప్పేసి సగం దూరం దాకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దింపేసి మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్స్ ఎట్లా నడుచుడు అవుతుంది. సో మనందరం నడుచుకుంటే వెళ్ళిపోదాం. బైక్స్, ఆటోలు, టుక్లు, కార్లు, బస్సులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మ్యాక్సిమం 9 దాటిన తర్వాత బస్సులు అయితే ఉంటలేవు. సో ఈ ఆటోలు 500 అవుతారు, టుక్లు 400 అవుతారు, కార్లలో అయితే డైరెక్ట్ హాస్టల్ అడుగుతారు. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కార్ తీసుకొని వెళ్ళండి, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, సేఫ్టీగా. ఇన్కేస్ ఒకవేళ మీకు ఓకే ఏదంటే 9 టైంకి బిలో వచ్చేది ఉంటే బస్సు పట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు. లేదు ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్ సర్కిల్తో దోస్తాను వచ్చాను అనుకోండి, పాదయాత్ర చేసుకుంటేనే పోతేనే బెటర్ అని అడుగుదా. ఇదే ఆపు 250 ठीक है डन भाई. వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తారు తోటి ప్రయాణికులు. మీకు ఓపిక ఉంది నడవగలము అని అనిపిస్తే వెళ్ళొచ్చు. లేకపోతే మహాలేఖల బద్దగా ఏదంటే కంపల్సరీగా వెహికల్ ఏదైనా పట్టుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళు వెళ్ళి వస్తున్నారు. ఇది మన టుక్ సారీ. ఎంటర్ అయ్యాం. కనబడే సంఘం క్రౌడ్ కనిపిస్తున్నారు కదా. నేను మాత్రం ఫోన్ డేర్ చేసి మరి బయట పెడుతున్నా, మీరు మాత్రం పెట్టకండి, దొంగలు ఉన్నారట లాక్కొని వెళ్ళిపోతారు. సో ఫైనల్లీ వి గాట్ ఇట్, మహాకుంభమేళా. సో ఫైనల్ అయితే ఒక ఘాట్కి అయితే రీచ్ అయినాం. చూడగనుకోలేదు ఇదేం ఘాట్ అని చెప్పేసి అని ఘాట్కి అయితే రీచ్ అయినాం. నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ త్రివేణి సంఘంకి బోట్లోనా అని లేకపోతే డైరెక్ట్ ఏదో రకం పోదాం ఒక్క. సో గాయస్ ఇది వచ్చేసి అరేల్ ఘాట్. ఇది అరేల్ ఘాట్. అటు సైడు అటు వెళ్తే త్రివేణి సంఘం. రేపు మార్నింగ్ వెళ్దాం రేపు అక్కడికి. అక్కడ కనిపిస్తున్నాయి బోర్డులు, చిన్న చిన్న పడవలు, వాటిల్లో రేపు మార్నింగ్ మనం అక్కడికి వెళ్దాం. సార్ హాయ్ బోలో. హాయ్. వీళ్ళు మాకు రూట్ చెప్పింది ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి. సార్ वीआईपी घाट जय प्रताप सिंह. సార్ आपका नाम రామ్ సింగ్. సార్ दिनेश यादव. దినేష్ యాదవ్. వీళ్ళు ముగ్గురు మనకు హెల్ప్ చేశారు.
is a friendly police officers. Okay, bye guys.